దేశవ్యాప్తంగా పీఎఫ్ ఖాతాలో ఉన్నవారికి ఉదయాన్నే బ్యాంకుల నుంచి శుభవార్త. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. దేశవ్యాప్తంగా పీఎఫ్ ఖాతాలో ఉన్నవారికి ఉదయాన్నే బ్యాంకుల నుంచి శుభవార్త. దానికి తెలుసుకుందామండి. ఈ రోజుల్లో పీఎఫ్ డబ్బు అనేక ఉపాధి రంగాల్లో ఉద్యోగులకు ఇవ్వబడుతుందండి. దీనికోసం ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా, అదే మన యొక్క పీఎఫ్ అకౌంట్ అండి, ఖచ్చితంగా ఈ యొక్క పీఎఫ్ ఖాతాను తెరవాలి. ఈ విధంగా మీకు పీఎఫ్ ఖాతా ఉండి చాలా నెలలుగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బ్యాంకు మీ డబ్బుపై వడ్డీని ఖచ్చితంగా పొందవచ్చండి. అది ఎలాగంటే, గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి వ్యవస్థాపకుడు వారి పీఎఫ్పై వడ్డీ రేటును చెల్లించాల్సి ఉందండి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ప్రక్రియ వాయిదా పడింది. కాబట్టి గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ మొత్తం మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందో అనే సంవత్సరం తెలుసుకోవచ్చండి. త్వరలో పీఎఫ్పై వడ్డీ విడుదల. ఉద్యోగి యొక్క సంబంధిత రంగానికి చెందిన పీఎఫ్ డబ్బు ప్రతి నెల ఈపీఎఫ్లో ఖచ్చితంగా జమ చేయబడుతుంది కాబట్టి, మరియు అదే నెలలో మీ పెట్టుబడి డబ్బుకు స్థిర వడ్డీ చెల్లింపు అందుబాటులో ఉంటుందండి. మీ అందరికీ తెలిసినట్లుగానే గత 2023-2024 సంవత్సరానికి పీఎఫ్ డబ్బుపై వడ్డీ రేటు గురించి అధికారిక సమాచారం అందించబడింది. ఇంకా అదేవిధంగా ప్రతి ఉద్యోగికి 8.1% వడ్డీ రేటును ప్రయోజనం లభిస్తుంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ నుండి ప్రతి ఉద్యోగికి 8.1% వడ్డీ ప్రాతిపదికన పీఎఫ్ డబ్బు ప్రయోజనం ఇవ్వబడుతుంది. కాబట్టి మనకు వడ్డీ 8.1% రాబోతుందండి. ఇది 3 ఏళ్ల పాటు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో అందించే అత్యధిక వడ్డీ రేట్ అని చెప్పుకోవచ్చండి. వినియోగదారుల ఖాతాకు పీఎఫ్ డబ్బులు బదిలీ అయిన వెంటనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు. లేదా ఈపీఎఫ్ నుండి కాల్ లేదా టెలిఫోన్ సందేశం ద్వారా ఖచ్చితంగా మనమైతే అందుబాటులో ఉన్న బ్యాంకుకు సంబంధించి తెలుసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా యూఏఎన్ సబ్స్క్రిప్షన్ పొందండి. ఈ యొక్క యూఏఎన్ సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుకుందామండి. పీఎఫ్ యొక్క వడ్డీ డబ్బు మీ యొక్క ఖాతాలో జమ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి అండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఏటా ఉద్యోగి పీఎఫ్ సొమ్ములో 12% వారి ఖాతాలో జమ చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి నెల కంపెనీకి వచ్చే పీఎఫ్ డబ్బు వడ్డీ రేటు ఒకేసారి ఈపీఎఫ్ ఖాతాకు పంపబడుతుందండి. అందులో 12% డబ్బులు 8.33 ఈపీఎఫ్ స్కీమ్కి మనకైతే వెళ్తుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఆయా రంగాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకైతే ఇక్కడ వారి యొక్క పీఎఫ్ అకౌంట్ ఉంది కదండి, ఆ యొక్క అకౌంట్ తాలూకు మనకైతే ఇక్కడ ఆ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంటుంది కదా ఈపీఎఫ్ అకౌంట్లోకి. అలా వెళ్ళిన అమౌంట్కి అయితే ఇక్కడ మనకి కాస్త వడ్డీ కూడా కలిపి మనకైతే ఇక్కడ అమౌంట్ అనేది మొత్తం కలిపి మనకైతే ఇవ్వబోతుందని చెప్పొచ్చండి. ప్రకారంగా కొత్త రోజులు మనకైతే రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ పీఎఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా కాస్త ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.